చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎల్లో మీడియా గురించి మీకే ఎక్కువ అనుభవం ఉంది. ఎందుకంటే మీరు రాజకీయాల్లో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారని అంటే, ముందు అవసరం కోసం లాగుతారు దగ్గరికి. ఆ అవసరం కోసం వాళ్ళు వచ్చినాక, ఇద్దరు కలిసినాక ఈ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనం చెప్పినట్టు వింటారులే అన్న తర్వాత వాళ్ళే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా డిగ్రేడ్ చేస్తారో మనం అనేక సందర్భాల్లో చాలా రకరకాలు చూసాం. ఎగ్జాంపుల్ బాగా భారతీయ జనతా పార్టీకి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉంటే మోడీ అంత గొప్పవాడు లేడు, లేదంటే మోడీ అంత ఈ దేశానికి ద్రోహి లేడని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇప్పుడు మనదాకా ఏంటి, పవన్ కళ్యాణ్ వన్ సైడ్ లవ్ అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ నోవాటెల్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు కలవటం, తర్వాత మళ్ళీ ఆయన ఒకసారి కలిసాడు కాబట్టి ఈయన 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరు లోకం అవుతారు సార్? లోకం అయ్యేది పవన్ కళ్యాణే కదా. సో ఇప్పుడు వాళ్ళు రాసింది వాళ్ళ ఆంధ్రజ్యోతి రాశారంటే తెలుగుదేశం అఫీషియల్ గా రాయించినట్లు లెక్క. కానీ దాంట్లో వెరైటీకి ఇంకోటి రాశారు, జనసేన వర్గాలు చెప్పినాయి అంట. జనసేన వర్గాల సమాచారం వరకు 32 అసెంబ్లీను, 2 పార్లమెంటు పవన్ కళ్యాణ్ అడిగాడు. కానీ వారం రోజులు డిసెంబర్ అన్నాడు 300 సీట్లు అంటే దాదాపు 58. 300 సీట్లు అంటే ఏంటి, 58 59 అని అర్థం. కానీ అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అన్నారు. అసలు ఆ 32 కూడా నిజంగా జనసేనకు అర్హత ఉందా లేదా అని చంద్రబాబు నాయుడు చెక్ చేసుకుంటే దేని బేస్ లో చెక్ చేసుకోవాలి? 2019 ఎన్నికల బేస్ లో చెక్ చేసుకొని రాజకీయ పార్టీలు వాళ్ళ బలాలు ఏంటని చూసుకొని వెళ్తాయి. ఎందుకంటే స్థానిక సంస్థల బలాలను చూసుకుంటే, సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల బలాలని బేరీజ్ వేసుకొని అయితే వాళ్ళకి సీట్లు ఇవ్వరు కదా. ఎందుకంటే జనసేన పోటీ చేసింది తక్కువ సీట్లు. సో వాళ్ళు బేస్ ఏం తీసుకుంటారు, 2019 ఎన్నికలను బేస్ తీసుకుంటారు. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను జనసేన 136 చోట్ల పోటీ చేసింది. డిపాజిట్ వచ్చినాయి కేవలం 16 స్థానాలు, అంటే 120 చోట్ల డిపాజిట్ రాలి. అంటే జనసేనకి డిపాజిట్ దక్కించుకోగలిగిన స్థానాలు కేవలం 16. అది కూడా ఎవరెవరితో కలిసినప్పుడు, సిపిఐకి, సిపిఎం, బిఎస్పి, అంటే ఆ 3 పార్టీల మీద దాదాపు 2.5% ఓటింగ్ ఉంటుంది. అవి కూడా వీళ్ళకి పడితేనే కదా అక్కడ డిపాజిట్లు వచ్చినాయి. సో అన్ని కలిపి బేస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 16 సీట్లలోనే బలం ఉందనేది వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా. చంద్రబాబు మరి సీనియర్ రాజకీయ నాయకుడు కదా. సో ఆ బేస్ లో మరి 30 అడిగినా 40 అడిగినా ఎందుకు ఇస్తారు, ఎవరు అనేది క్లియర్. రెండోది హరిరామజోగి గారు లేఖ సంబంధించి, హరిరామజోగి గారు లేఖలో రోజు రాస్తానే ఉంటాడు. దాని పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటాడు సార్? పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొంత మీడియా, లేదంటే మనలాగా ఎవరన్నా న్యూట్రల్ విశ్లేషకులు ఎవరన్నా ఇదిగోండి అని చర్చించుకుంటారు. అంతమించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ హరిరామజోగి చెప్పినట్టు వింటాడా? హరిరామజోగి చెప్పినట్టు వింటే కనీసం వాళ్ళ కార్యకర్తల నాయకులు చెప్పిన ఇప్పుడు పరిగణలో తీసుకునేవాడు కదా. మిమ్మల్ని నమ్ముకుంటే నేను వీరమరణం పొందుతా అని సాక్షాత్తు వారి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు. అంటే దానికి అర్థం ఏంటి, ఆయన కనీసం అసెంబ్లీకి పోవాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేదే, చంద్రబాబు నాయుడు ఓతకర్ర లేదే అసెంబ్లీకి కూడా మనం ఎన్నికమేమనేటటువంటి భావన పవన్ కళ్యాణ్ ఉంది. దాని తర్వాత 1 గెలుస్తారా 2 గెలుస్తారా తర్వాత సంగతి పక్కన పెడితే. సో అందుకని వాళ్ళ కార్యకర్తలు ఒక్కడినే నమ్ముకుంటే అతనికి అవకాశం లేదని అతను క్లియర్ స్ట్రాటజీతో ఉన్నాడు. సో అతను క్లియర్ గా ఏమంటాడు, నాకు ముఖ్యమంత్రి అవసరం లేదని అంటున్నాడు. సో నేను చంద్రబాబు నాయుడు ఎన్ని ఇచ్చినా పోతా అని ఇండైరెక్ట్ గానే ఒప్పుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళ మీడియాలో ఇన్ని రకాల కథనాలు రాస్తున్నా కనీసం వాళ్ళ నుంచి కన్నం లేదంటే వాళ్ళు అడిగింది నిజమనే కదా దానికి అర్థం. రెండోది వాళ్ళు సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రకటించుకున్న ఒక వారం 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత మొన్న ఏదో నేను 2 ప్రకటిస్తున్నాను వాళ్ళు ప్రకటించారు కాబట్టి అన్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే. ఎందుకంటే జనసేనలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎస్ ఏంటి వాళ్ళ సీట్లు వాళ్ళందరూ వాళ్ళు ప్రకటించుకుంటే ఎట్లా, మరి మనకేంటని వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా ప్రకటిస్తున్నా అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకటి పొత్తు అయితే కన్ఫామ్ గా ఉంటది, దీంట్లో నో డౌట్. తెలుగుదేశం జనసేన 200% కలిసి వెళ్తాయి.